ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకెంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. అంత వస్తుగాలను చంపిన వాళ్ళని చంపేందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకున్నట్టువి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తగాళ్ళ పక్కన బొంద పెట్టండి. ఏంద్రను మనది? సూరిగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చెయ్యడవలే. భయం అయితే ఉచ్చపోసుకునే నా బతుకు ఆడదారిని ఇచ్చిన. ఇలాంటి లేడంటే నా గుండె సగమే కొట్టుకుంటాందే. అది నా చక్కలాడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నాకు ఆగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది ఎరకదా? నువ్వెందన్నా చెప్పా, ఈ పూట కాపినావు, రేపైనా అలా చెప్పేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా ముండ మొత్తే నా లెక్క పవల్ దాగి బతకల్లా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుధా మీరు బతకాలని కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు, బాచండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తారా? పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణున్నాడా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి ఇంజమాం వాళ్ళ నాయనొచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పడెందుకే, మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే అచ్చటెళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్లికైతే రండి. సరే వస్తా అక్క. అరే పెండ్లైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనై. నిన్ను గాని పెద్ద తప్పు చేసిన.
అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ? చిన్నప్పుడు కిదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన దాని చిట్టి పొట్టి జడను భుజం మీదకెళ్ళి ముంగడకేసి అడుగులో అడిగేసుకుంటా కాళ్ళ కజ్జల సప్పుడు చేస్తా ఉంటే ఎంత అందంగా ఉండేనో తెలుసా. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. మరి చెప్పినావరా పిల్లకి? భయమైంది. ఆ తర్వాత వేరే పోరగాని లవ్ చేసింది. పెండ్లి కూడా అయిపోయింది అనుకో. పెండ్లైపోయిందా? మరి ఎప్పుడైనా యాదకి వస్తుందారా? దాన్ని చూసి 15 దసరాలు దాటిపోయినాయే. నేను మాత్రం అక్కడనే ఆగిపోయినా. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? నిన్నేనే. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? కామమే గొప్పది. ఆ రోజు ఆ సూరిగాడు చచ్చిన్నాడు. నువ్వు అని పీనిగి మీద పడి ఎడుతా అంటే తెల్ల చీర, మామిడి పిందెల జాకెట్టు, మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే.
నీ అవ్వ సూరిగాన్ని చంపింది నేనే. దీనికే భయపడతేట్లనే చంపిందే నీకోసం. సూరిగానికి నిన్ను పెండ్లి చేసుకుంటే సత్తడన్న సంగతి తెలవక చేసుకున్నాడు. సంపేషిన ఆయనతో నీ మెడల పుస్తెలు దిగితే ఇక నాదాన్వైతవని పదొద్దుల్దాక చూసిన నడిమిట్లా నా బద్దరని గాడొచ్చి గదే పుస్తే మళ్ళా కట్టాడు. చెత్త నా కొడుకు. నీ మెడలెవ్వడు పుస్తె కడితే అన్ని చంపుతానని తెలిసి సుతా నీకు పుస్తె కట్టిండ ఆ ధరణిగాడు నా నుంచి కాపాడనీకి. కానీ ఒక్క దగ్గర భయమైతాంది. ధరణిగానికి నీ మీదున్న ప్రేమ. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అయితాంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. కందుకని ఆ ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అయితాంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణి గాని 11 నాడు ఇది కట్టుకొని తయారయ్యుండు. నీ పక్క నాది.